ఇప్పుడు మనం నిషిద్ధాక్షరితో ప్రారంభించుకుందాం. గోదావరి ప్రభాకర శాస్త్రి గారు, తాడేపల్లిగూడెం. నమః. రాబోయేది శ్రీరామనవమి కాబట్టి సీతారామ కళ్యాణం గురించి నిషిద్ధాక్షరిలో పద్యం చెప్పమని వారిని అడుగుతున్నాను. ఈ నిషిద్ధ ఎక్కువ కంద పద్యం చెప్తారు అది కాబట్టి అంశం సీతారామ కళ్యాణం. కళ్యాణం కాబట్టి శ్రీ అండి. కళ్యాణం కాబట్టి శ్రీ. మొదటి అక్షరం శ్రీ. నిషిద్ధాక్షరికి సీతారామ కళ్యాణం వర్ణించమని అడిగారు. మొదటిది వారి ఇష్టం కాబట్టి వారితోటి మొదలవుతుంది కాబట్టి శ్రీ అన్నారు. ఇప్పుడు తర్వాత ఏ అక్షరం మీరు ఏ అక్షరం వాడకూడదో మీరు అడగండి. శ్రీ తర్వాత సీతారామ కళ్యాణంలో నెక్స్ట్ ఏం ఆడుతుందంటారండి ప్రభాకర్ శాస్త్రి గారు? ఆయన మన దగ్గర సీతారామాన్ని మొదలెడతారు కనుక సా వద్దంటారు, ఏమొద్దంటారో చూద్దాం. రా నిషేధం. ఆయన రా కొట్టడం నిషేధించారండి. రా కొట్టడం అంటే తెలుసా మీకు? మొట్టమొదటిసారి మంచి పని చేశారు. మీరు దాన్ని వ్యాఖ్యానించి మీరు ఇంకా మంచి పని చేశారు. శ్రీ లై లకార ఐకారములు. మొదటి అబద్ధంతో మొదలు పెట్టారు మీరు. మొదటి అబద్ధంతో మొదలు పెట్టారు లై అని. లై చెప్పకూడదు అని, అబద్ధం చెప్పకూడదని. శ్రీరామ అని అంటారేమో అని చెప్పి రా నిషేధిస్తే శ్రీ లై. చ నిషేధిస్తుంది. చమత్కారంలో చ. శ్రీలై. అబద్ధాన్ని ఎలా సమర్థించుకోవాలని చూస్తున్నారా మీరు? మరి తిరిగి ప్రశ్నించకుండా ఉండేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు. రా అండి. దీర్ఘం అండి. దీర్ఘం. రా. శ్రీ లై రా. ఆయన రాకొట్టడం నిషేధిస్తే మీరు రాకొడతానంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా నిషేధించాలనే తర్వాత ఆ పదం కూడా చెప్పాం. అన్నీ కలిపి అనమాట. మీరు ఒక్కొక్కటిగా నిషేధిస్తున్నారు, మేము లైని రాని అన్నిటినీ చివరిలో నిషేధించేస్తాం. మా నిషేధం. మా వాడొద్దు అంటారండి. ఇది మరీ అన్యాయం అండి. లక్ష్మీదేవిని నిషేధిస్తే ఎలాగా? జ. గకారం నిషేధం. గకారం. తకార కకారాలు. తకార కకారాలు. రాజత్క. లకారం నిషేధం. అయ్యా మీరు ఇందాక చెప్పండి. మీరు ఇందాక ఏదో ఒక అక్షరం చెప్పారు, లకార తకారాలని. ఇలా ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తాయి తెలుగు అక్షరాలు. ఇక ఏ భాషలో లేవండి అట్లాగా. అక్షరాలు ఒకదాని మీద ఒకటి ఎక్కే అక్షరాలు తెలుగు లిపిలో మాత్రమే కనిపిస్తాయి. హిందీ లిపిలో నాగలిపిలో ఉంది కానీ పక్కకు వస్తాయి, మరి మీదకి ఎక్కువ ఒకటో రెండో తప్ప. అవునండి. మనకు దాదాపు అన్నీ ఎక్కుతాయి మీదకి. అంటే తెలుగు వాడు గొప్పతనం ఒకటి మీద ఎక్కడ ఎక్కడం. అందుకనే తెలుగు వాళ్ళకి కూడా లక్షణం వచ్చిందండి. అంటే ఇది ఎలాంటిదంటే ఒకటి మీదకి ఒకటి ఎక్కేయడం అని కాదు, ఒకడిని ఇంకొకటి లేపుతున్నాడు అనమాట. వీడు మన సమాజంలో గొప్పవాడు అనేసి ఒకడు ఇంకొకడిని సమాజానికి చూపిస్తున్నాడు ఆదర్శంగా. అలాగే అక్షరాల మధ్యలో కూడా ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరం పైకి లేపుతుంది. ఇదేంటండి బాబు, అక్షరానికి అప్రస్తుత ప్రసంగం అయితే ఎలాగండి బాబు? నిషిద్ధాక్షరం కదా, తప్పదండి. చాలా బాగుందండి, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఒకరినొకరు లాగేసుకోవడం తెలుగు వాళ్ళ లక్షణం అనుకుంటాం మనం. ఒకరినొకరు పైకి లేపడం లక్షణం అని చెప్పారు. మై చాలా మంచి లక్షణం. శ్రీలై రాజత్కమ్మై. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. మొదటి పాదం అయిపోయింది. కంద పద్యంలో మొదటి పాదం అది. మొదటి పాదం పూర్తి చేశారు ఆయన అడిగిన అక్షరాలు. అంటే ఏ అక్షరాలు అయితే వేయకూడదన్నారో అవేవి వేయకుండా ఈయన సొంత అక్షరాలతోటి మొదటి పాదం పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మొదటి పాదం ఆయన ఏం చెప్పారో గుర్తుపెట్టుకుని మళ్ళా వృత్తంలోకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళకి చెప్తారు. చివరిలో కూడా 4 అయ్యేటంత వరకు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆయన చెప్పాలి. ఆయన ఏమి రాసుకుంటానికి లేదు, చూసుకుంటానికి లేదు, ఎవరు అందించేది లేదు. ఇప్పుడు మళ్ళా
నిషిద్ధాక్షరంలో మొదటి పాదం అయింది కనుక కందంలో రెండో పాదం పెద్దదిగా ఉంటుంది, అది తర్వాత చెప్తారు. ఇప్పుడు సమస్య ఇస్తున్నారు పురుషోత్తం గారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. బల్లిపాడు ప్రజల భాగ్య హేతువితడు సంస్కృతాంధ్రములడ చతురుడయ్యే. ఎవరైనా సంస్కృతం చదువుకున్నప్పుడు తెలుగు పద్యాలు అయితే కొంచెం చూసుకోవాలి, కానీ చదివింది సంస్కృతం అయినా అవధానంలో మంచి రాణిస్తున్నారు. అవిరళ కృషి తోడ యవధాని ఘనుడై ఉమామహేశుడు భువి వరలుగాత అని ఆయన్ని ఆశీస్సులు అందిస్తూ, నాది చాలా చిన్న సమస్య, పెద్ద సమస్య ఏం కాదు ఇది, కానీ సమస్య అని ముద్రేశారు. మరి మది సమస్య ఏంటంటే యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాళికిన్. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాళికిన్. యమునికి మ్రొక్కినంతనే చిరాయువు చిరాయువసంగు జగజ్జనాలికిన్. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికిన్. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికిన్. సాధారణంగా యముడికి నమస్కారం ఎందుకు చేయరంటే, ఆ నమస్కారం చేశారనుకోండి ఆయన రండి అంటారు. రండి అంటే ప్రమాదం, అందులో చాలా మంది యముడికి కానీ మరి సమస్య ఆయన ఏమిచ్చారో చూడండి. యమునికి నమస్కారం చేస్తే చిరాయు ఇస్తారటండి. ఇది 4వ పాదం, పైన 3 పాదాలు కూడా అది ఎలాగో అవధాని గారు పూర్తి చేస్తారు. ముందుగా మొదటి పాదం చెప్తారు. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికిన్. చంపకమాల. యమునికి మ్రొక్కినంతని చిరాయువసంగు జగజ్జనాలికిన్. ఆ యముడు ఎవరో ఏమవుతాడో చివరిలో తెలుస్తుంది. అంటే నేను అనుకున్నాను వారి సమస్య ఇచ్చినప్పుడు వారి పేరు పురుషోత్తం అని చెప్తున్నారు, కష్టమైన సమస్య ఇస్తే పురుషోత్తములు కాదని అర్థమయ్యేది. కానీ చంపకమాలలో అందమైన సమస్యని ఇచ్చారు, దాన్ని ఒక ఉదాత్తమైన భావంతో పూరించగలిగేటువంటి యోగ్యమైన సమస్యని వారు అందించారు. యమునికి మ్రొక్కినంతని చిరాయువసంగు జగజ్జనాలికిన్. చైత్రంలో చంపకాన్ని ఇచ్చారు మీకు, చైత్రంలో చంపకాన్ని ఇచ్చారు. అవునండి, చాకీ చైకి ఎతి కుదురుతుంది కదా, అందుకనే. చౌషీతి బంధంబులన్న ఆ చౌ కూడా కలుస్తుంది, చౌ ఇవ్వలేదు. యమునికి మ్రొక్కినంతని చిరాయువసంగు జగజ్జనాలికిన్. సుమధురవర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచగా. మరొకసారి చెప్పండి. సుమధురవర్తనంబుకని పొంది శోభిత తాత్విక దీప్తిగాంచగా. చాలా బాగుంది, చాలా బాగుంది. తాత్విక దీప్తి కాంచగా. ముందు సుమధుర వర్తన, మన యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలి. తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి దీప్తి అది శోభించి మనకు కలుగుతుంది అనమాట. అందువల్ల చాలా బాగా వస్తుందండి. ఆశువైనా సరే రెండో అక్షరం చూసుకుంటూ ఉండండి. యమునికి మా వచ్చింది కదా, మళ్ళా ఈ పద్యంలోను చెంపకమాడలో సుమధుర మళ్ళా మా వస్తుందండి. అలాగా 4 పాదాల్లో కూడా మామ అనేటటువంటి ఇది ప్రాస యతి నియమాలు మీకు తెలుసు. ఒకసారి మళ్ళీ. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికిన్. సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచగా. అక్కడికి తర్వాత దత్తపది సమస్యలో మొదట ఇప్పుడు దత్తపది మీకు చెప్పాను, పదాలు ఇస్తారు, అది ఏ విధంగా పద్యం చెప్పాలో అడుగుతారు. ఆ పదాలను ఉపయోగిస్తూ కుదిరితే ఆ అర్థాలతోటి, కుదరకపోతే వేరే అర్థాలతోటి మొత్తానికి ఆ పద్యాన్ని చెప్పడం జరుగుతుంది. కొంచెం చిన్న మార్పు చేయండి, గాంచగా బదులు గాంచుచున్ అని పెట్టండి. సుఖ
కపికసారిగా తదియు సుందరమౌనటులాలపించగా వికసిత పల్లవాస్తరణ విందన గుర్పగ కంటికింపునై సకలము శోభతో ధరణి సాగినటంచు ప్రజా సమూహముల్ చకచక కృత్యముల్ సలిపి స్వాగతమిత్తురుగాది వేళలన్ భావము చేతనే మనసు పావనమంద నుగాది రోజు భూదేవి పచ్చ చీరలను తీర్చిన రీతిగా చెట్లు పత్రముల్ పువ్వులు నిండుగా కలిగి ముచ్చడగొల్ప వసంత వేళ విశ్వావసునామ వత్సరము శాంతియు సౌఖ్యములిచ్చిగావుతన్ కమ్మని పద్యముల్ కవిత గానము చేసెడి పండితాళికిన్ దమ్మ పదంబునన్ నడుచు ధార్మిక బృందము సజ్జనాళికిన్ సమ్ముదమందగోరెదను సౌఖ్యమ సంగుచు రచసేయగా అమ్మకు మ్రొక్కెదం పలుకులమ్మకు తెల్పెద నా నమస్సులన్ దాయన వంశమందు మన సంచాలకులు దాయన వంశమందు శుభదాయకమైనటులుద్భవించి చంద్రాయను పేరు నొంది పలు తావుల కార్యములన్నీ చేయ ఔరాయను రీతి సల్పగలరు అంచను కీర్తి గడించి పెట్ట మీ కాయమ నాల్కపై నిలిచే కామిత దాయిని శరదాంబయే. ఇంకా అవధాన్ గారు కుర్రాడేమిట చేయువాడు ననుచున్ క్రోధంబుతోడంజ సభన్ విర్రం వీగడు పండితాళి మనసుల్ విభ్రాంతి చందన్ మహేశ్వరరావున్ చెరకీర్తి సాంద్రు నిన్ను చేపట్టంగ శ్రీవాణియే ఎర్రం శెట్టిన బుట్టినట్టి గనుడా ఆశిస్సులిత్తున్ సదా పంచెను కట్టు శోభ మరి పద్యములల్లడు రీతి దాతి నే కొంచెము భీతి నొందకయు గొప్పగా పోరెడు ధైర్య సాహసాల్ కంచివి పట్టు చీరలను గట్టెడు కాంతలు తెలుగువానిగా సంచిత పుణ్యమే మనదు జన్మము ధన్యముగాదే చూడగన్ జంతిక కజ్జికాయలును చక్కెర బొమ్మలు చక్కిలాలు పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డులు గోర్మిటీలు చామంతుల కాంతితో మరియు మైసూరు పాకులు పాలకోవ ధీమంతులు తెలుగుదేశమున మానినులా నలభీములే కదా నన్నయ్య తిక్కనల్ గిడుగు నాచన సోమన కందుకూరియన్ చెన్నయ్య సూరి పోతనియు శ్రీయుత దూర్జటి కృష్ణరాయులున్ సన్నుతులైన పెద్దనియు జాషువ తిరుపతి బాపిరాజులున్ పన్నుగ తెలుగు భాషకిల పట్టముగట్టిరి సాహితీవనిన్ గుత్తొంకాయలు నావకాయలు నహో గోంగూర మాగాయులున్ చిత్తంబందున నూహసల్పగను ఆ చిత్రాన్న పూర్ణంబులే మత్తుంగూర్చెడు రీతి తెలుగుదనపున్ మహత్యముందెల్ప నేనొత్తం బల్కెద పూతరేకుల్ను సున్నుండల్ భళీ ఆంధ్రుడా తెలుగున పుట్టుటే మనకు దేవుడ సంగిన గొప్ప జన్మ నా పలుకులు సత్యమౌ కవుల పాండితి చూచిన సంభ్రమంబునౌ విలువలు నిల్పు మంచు మరి వేడద పద్యములల్లి ఆర్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదున్ సదా. ఉగాది పర్వదినం భీమవరం గ్రామదేవత మౌళ్ళమ్మ వారి సన్నిధిలో మనం ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో అమ్మవారిని నూతన వస్త్రాలంకృతురాలని చేయాలన్న సంకల్పం. అయ్యా అవధాని గారు దీనికి అనుగుణంగా ఈరోజు నేను ఇచ్చే దత్తవదిలో బ్రా చీర లంగా జాకెట్టు బ్రా చీర లంగా జాకెట్టు ఈ పదాలు ఉపయోగిస్తూ మా ఊళ్ళమ్మ వారి ప్రార్థన మత్తేబు వృత్తంలో చేయవలసిందిగా అవధాని గారిని సవినయంగా కోరుతున్నాను. నమస్తే. మత్తేబు వృత్తం కూడా పలానాది అని అడుగుతున్నారండి. మత్తేబు వృత్తంలో అది మొదటి పదం అందిస్తారు. అయ్యా బ్రా చీర లంగా జాకెట్. అయ్యా అవధాని గారు మీ అవధానానికి రావడానికని పల్లె వెలుగు బస్సు ఎక్కాను. పల్లె వెలుగు బస్సు ఎక్కి టికెట్ కొందామని చెప్పి ఆ కండక్టర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇచ్చి టికెట్ తీసుకుంటుంటే ఎదురుగుండా అక్కడ దేవుని స్మరింపము అని ఉందండి. ఏంటి బస్సు ఎక్కుతుంటే వీడు దేవుని స్మరింపు అని రాశాడు, నాకు ఎందుకో అర్థం కాల. డ్రైవర్ మీద నమ్మకం. ఆ తర్వాత సర్లే ఆయన ఏదో రాసుకున్నాడా మనకెందుకులే అని చెప్పి పక్కకు చూసా. పక్కకు చూస్తే అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇందాకేమో దేవుని స్మరింపు అన్నాడు, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటున్నాడు. ఏదో జాగ్రత్తగా చూడాలని ముందుకెళ్ళి కూర్చుందాం అనుకున్నా. కూర్చుందామంటే ఆ సీటు మీద వికలాంగులకు మాత్రమే కేటాయించబడిన సీటు అని ఉందండి. బాగుంది బాగుంది. మూడు చూస్తే నాకు ఎందుకో భయం వేసింది. భయం వేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నాను.
వెనక్కి కూర్చుంటే పక్కకు చూసిన తక్కువ ఎమర్జెన్సీ డోర్ ఉంది అక్కడ. ఇవన్నీ పెట్టడంలో సార్టీసీ వాడి ఉద్దేశం ఏమిటి? అబ్బో బాగుంది. ఇన్ని చెప్తున్నారేంటి ప్రమాదకరంగా అనుకున్నాను. బాగుంది మీ ప్రశ్న. ఫస్ట్ ఎయిడ్ బాక్సు, దేవుని స్మరింపుము, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, ఒకటి డ్రైవర్ మీద నమ్మకం, ఇంకొకటి రోడ్ల మీద నమ్మకం. మొన్నటి వరకు అంతవరకు ఆగుదాం, ఇంకా తర్వాత మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా సంతోషం. దేవుని స్మరింపము అని ఉంటే బస్సు ఎక్కిన తర్వాత దేవుల్ని ఎక్కువ మంది స్మరించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఎప్పుడు తిరుపతి కొండ ఎక్కితే తప్ప. రెండో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమీ ఉండవు, అది ఆయనకి తెలుసు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోదు, అది ఆయనకి తెలుసు. కూర్చునే చోటు కూర్చోరు, అది తెలుసు. అది ఎలాగో ఖాళీ తెలుసుండి ఆయన అడిగారంటే ఎంత తెలివైన వారు మనకి కదా. అలా కాదండి, ఎదురుగుండా శేషసాయి గారు ఉండేప్పటికీ మీరు కూడా ఇన్ కెమెరా మీటింగ్ లాగా వాయిదా వేస్తారు. ఇన్ కెమెరా మీటింగ్ లాగా శేషసాయి గారిని చూసేప్పుడు మీకు కూడా ఆ పద్ధతి. మీకే చెప్తూ ఉంటే వారిది వాయిదా వేస్తున్నట్టు అవుతుంది. మామూలు పదాలు కూడా కావు, భరించలేనన్ని పదాలు. బ్రా, లంగా, చీర, జాకెట్, 4 పదాలతోటి మామూలమ్మ తల్లి వారిని స్తుతిస్తూ మత్తేభవృత్తంలో చెప్పాలి. వ్యస్తాక్షరి మొదటి అక్షరం ఇవ్వండి. ఇప్పుడు వచ్చారు ఆయన, తొందరగానే ఇవ్వాలి. ఒక కాగితం మీద చూడండి, అది ఇస్తారు, అది మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 అని ఒక 20 అక్షరాలు వేసేసుకోండి. ఆయన 1వ అక్షరం ఇచ్చేసారా ముందు, 1 దగ్గర ఆయన చెప్పిన అక్షరం నోట్ చేసుకోండి. తర్వాత 2వది ఇవ్వరు, ఆయన వేరేది ఏదో ఇస్తారు, అది మళ్ళీ 12 అంటే 12 దగ్గర నోట్ చేసుకోండి. చివరికన్నీ వరుసలో చెప్పారో లేదో చూద్దాం. వ్యస్తాక్షరి మొదటి అక్షరం ఘ, అఘములో ఘ, గాలో ఘ. ఏమైనా ఆయన అక్రమంగా ఇస్తారండి. ఏమండి, ఆ కాగితం కూడా ఆయన దగ్గర ఉంచుకోరు, నాకు ఇచ్చేస్తారు. అక్రమం చేయాలి. నేను మంచివాడిని, వారికే ఇస్తున్నా. సురుచిరమ్య వికాసదాయిని శుభ్రాంశు తేజస్విని. సురుచి రమ్య వికాసదాయిని కనత్ శుభ్రాంశు తేజస్విని. ఓహో, అప్పుడు 2 కట్టించేశారు. సురుచి రమ్య వికాసదాయిని, సురుచిరమ్య వికాసదాయిని కనచ్ఛుభ్రాంశు తేజస్విని. సూపర్ అండి, సూపర్. నిజంగా ఇన్ని అవధానాలు చూశాను, కానీ ఈ బ్రాన్ ఇలా విరిచిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని చూశాను. మీకు ఇవ్వడం రెండోది, ముందు అక్కడ 2 ఉన్నాయి. 2 పదాలని అందులోకి తీసుకొచ్చేసి 2 ఆయన ఇచ్చినటువంటిది. చీర అనేదాన్ని సురుచి రమ్య, అక్కడ మీరు మళ్ళా చీర అనేటటువంటిది ఆయన అడిగింది వస్తుంది. తర్వాత కనత్ శుభ్రాంశు అంటే సంధి వల్ల అవుతుంది కనత్, అక్కడ కూడా మళ్ళీ ఆయన అడిగినటువంటి అక్షరం వచ్చింది, అది నేను అంటలేదు, అందువల్ల 2 అక్షరాలు. ఇంకా మిగతా మొదటి పాదం అయిపోయింది. మీరు మాత్రం పాపం తీసుకోరా, మాకే అంటగడతారా? అవధాని గారు అన్నీ మోయాలి. సభలో ఉన్న పెద్దలందరూ, సభను వీక్షిస్తున్న పెద్దలు, శ్రీకృష్ణదేవరాయలు వారి భువన విజయ సభ గుర్తు తెచ్చే విధంగా ఉన్నటువంటి ఈనాటి సభలో అలసాని పెద్దన వారు కృష్ణదేవరాయలకు సమస్య ఇచ్చారు. అందరూ అందరే మరియు అందరూ ఎందరే అందరందరే. పూరించండి కృష్ణదేవరాయల వారు అని అలసాని పెద్దన వారు అడిగితే కృష్ణదేవరాయల వారు చెప్పారు, కొందరు సాహితీ ధనులు, కొందరు సాహితీ ధనులు, కొందరు నాగర కుల్వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులవు, కొందరు నాయకుల్ మరి కొందరు గాయకులందరందరే. అందరూ అందరే మరియు అందరూ నందరే ఎందరందరే అని కృష్ణదేవరాయల వారు పూరించినటువంటి ఈ పద్యం ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. కూర్చున్న సభలో ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకరు, అందరికీ అందరూ ఎవరికి వారే సాటి. ఈనాటి సభలో మన యొక్క
అవధాని గారిని నేను అడుగుతున్నటువంటి వర్ణన అంశం, భారతదేశం సకల కళలకు పుట్టినిల్లు. ఇక్కడ పాటిస్తున్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలకు ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శనీయం, ఆచరణీయం. అలాంటి సనాతన ధర్మాన్ని పాటించే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వర్ణిస్తూ శార్దూలంలో ఒక పద్యాన్ని చెప్పమని వేడుకుంటున్నాను. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను వర్ణిస్తూ శార్దూల వృత్తంలో. నా పేరు భారతి, అందుకు భారతదేశం గురించి అడుగుతున్నాను. భారతి, నా పేరు భారతి, అందుకు నేను భారతదేశం గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. పేర్లు ఎవరికి ఉంటాయో తెలియదు కాబట్టి. అలా కాదు, మత్తేపం పక్కనే శార్దూలం. అంతేనండి, అంతే. అయ్యా అవధాని గారు, ఎలాగా ఆర్టీసీ బస్సుల్లో పడ్డాం కాబట్టి మీ పేరు చూస్తూనే నాకు అనుమానం వస్తుంది. మీ నోటి వెంబటి విందామని ఒకసారి. ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు అంటే మీరు అర్ధనారీశ్వరుడు అంతే కదా? ఆయన పేరు అదే కదా? అవునండి, నామ్నా అర్ధనారీశ్వర్. ఈ మధ్య హైదరాబాద్లో కార్యక్రమం అయింది. అదేంటంటే ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం ఏర్పరిచారు. ఇప్పుడు ఈ అర్ధనారీశ్వరుడైన శివుడు కనుక హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆయనకి టికెట్ తీసుకోవాలా వద్దా? అర్ధనారీశ్వరుడు గనక ఫ్రీగా బస్సు ఉన్నటువంటి రాష్ట్రంలో బస్సు ఎక్కితే ఒకవేళ టికెట్ తీసుకోవాలా వద్దా అనేసి. అర్ధనారీశ్వరుడు కాబట్టి అటు మహిళల సీట్లో కూర్చోబెడదామంటే సగం పురుషుడు ఉంటాడు. పోనీ పురుషులందరినీ వెనక్కి గింటేస్తారు కాబట్టి వెనక్కి కూర్చోబెడదామంటే పక్కనే మన పార్వతీమాత ఉంటారు. పోనీ కండక్టర్ సీట్లో కూర్చోబెడదామంటే నాకు జీతం కూడా ఇవ్వట్లేదు, ఎలాగో ఇప్పుడు ఇదన్నా మళ్ళీ ఇదో బంపర్ ఆఫరా అనుకుంటాడు కండక్టర్. పోనీ డ్రైవర్ సీట్ ఇద్దామా అనుకుంటే తీసుకువెళ్ళేటువంటి స్థానం స్వస్థానం అవుతుంది అన్నమాట, కైలాసం అవుతుంది. లేకపోతే పైన గంగమ్మ ఉంది కాబట్టి చిన్న బెళ్ళం దగ్గరికి తీసుకెళ్ళిపోతే మరీ కష్టం. అదే అక్కడికి వెళ్ళినా కానీ అందరూ ఆత్మన ఎక్కడికి వెళ్తారంటే కైలాసానికి వెళ్ళిపోతారు. కాబట్టి వారికి ఏ సీటు బస్సులో ప్రయాణం కన్నా వారికి మంచి కారు కట్టించి పంపిస్తే మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ బస్సులో సీట్ ఇవ్వాల్సి వస్తే, మీరు ఇది కూడా అడుగుతారేమో, బస్సులో సీట్ ఇవ్వాల్సి వస్తే చక్కగా వారు ఎలాగూ దేవాలయాల్లో నిలబడి మనకి దర్శనం ఇస్తారు కాబట్టి అక్కడ బస్సు మధ్యలో ఉండి అందరికీ కూడా ఆశీస్సులు అందించేలాగా మధ్యలో నిలబెడదాం, ప్రతిష్ఠిద్దాం అక్కడ. ఇంత కష్టం ఎందుకండి? హాఫ్ టికెట్ ఇప్పించేస్తే పోలా? హాఫ్ టికెట్ ఇప్పించేస్తే పోలా? 9వ అక్షరం కం, కంపంలో కం. ఈ మధ్యన భూకంపాలు ఎక్కువ వస్తున్నాయి. 9వ అక్షరం కం, కంపంలో కం. గురువర్యుల ఆశీస్సులు ఉంటే మన మనస్సు కంపిస్తుంది కాబట్టి మాకు 9వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు వచ్చాయి కాబట్టి మనస్సు కంపించి ఈ పద్యాలు వస్తాయి. భారతీయ సనాతన సంస్కృతి ప్రభావం శార్దూల వృత్తంలో. శ్రీమన్మంగళ జీవితంబు కనగా, శ్రీమన్మంగళ జీవితంబు గణగా చెన్నొందగా పొందగా. భారతీయ సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాల యొక్క ప్రభావం, వైభవం, అది ఏం పొందుతామో ఏం చెన్నొందుతామో ఎటువంటి విధంగా వస్తుందో తర్వాత చూద్దాం. శ్రీమన్మంగళ జీవితంబు గనగా చెన్నొందగా పొందగా. వ్యస్తాక్షరి 3వ అక్షరం భూ. భూ, భూమిలో భూ. ఇందాకే కంపం వచ్చింది కాబట్టి దేనికి కంపం అంటే భూమికి కంపం. ముల్లోకాల్లో ఒకటైనటువంటి భూమికి కంపం. 3వ అక్షరం భూ. ఆసువు విశ్వేశ్వరరావు గారు అడుగుతారు. వందే వేదస్సాకోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. ఆశీలందరికీ విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంగణంలో కూర్చుంటే నేను పెద్ద కాలాలను చేయడం ఒకటి. ఇక్కడ మావుళ్ళ అమ్మవారి దేవస్థానంలో ఇక్కడ కూర్చుంటే నాకు ఈ సౌందర్యలహరిలో శ్లోకం గుర్తొస్తుంది. సుధా సింధోర్మధ్యే, సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే
మణిద్వీపే నిపోవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః. ధనులైన వాళ్ళు ఇక్కడ కూర్చోగలరండి. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అని చేస్తూ ఎగబోయే ఆశ అండి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే వచ్చేస్తానని చెప్పి రాకపోతే ఒకవేళ రైలు కానీ విమానం కానీ మిస్ అయినా ఇంటి దగ్గర వాళ్ళకి ఏంటి మనం ఏంటి ఎంతో ఆందోళన చెందుతాం. అటువంటి పరిస్థితుల్లో 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్ళి సాంకేతిక సమస్యలతో అనూహ్య పరిస్థితులలో 285 రోజులు అంటే రమారమి 9 నెలలు అంతరిక్షంలో ఉంటే ఆమె కూడా పట్టుకెళ్ళినవి మనోస్థైర్యానికి 2 అండి. 1 భగవద్గీత, 2 వినాయకుని ప్రతిమ. అంటే అవధాని ఎన్నో గీతావధానాలు చేశాడు కాబట్టి ఆమె మనోనిబ్బరం కోసం కొండంత ధైర్యం ఇచ్చాయని చెప్పి అంతరిక్షంలో ఉండి భగవద్గీత చదివింది. తర్వాత అబ్దుల్ కలాం, ఆల్బర్ట్ ఐన్స్టీన్, సునీతా విలియమ్స్ లాంటి శాస్త్రవేత్తలకు ప్రేరణించిన భగవద్గీత. ఇంకా మరి అంటే స్పేస్లో ఉండి భగవద్గీత చదువుతుంటే భూమి మీద ఉండి భగవద్గీత అందరూ చదవట్లేదు ఏంటి? ఈ విశ్వాసనామ సంవత్సరంలో అయినా సరే అందరూ భగవద్గీతని చదివి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఆసువుగా ఒక పద్యం చెప్పమని అవధాని గారికి మనవి. గారు భగవద్గీతని అలాగే వినాయక ప్రతిభను తీసుకుని వెళ్ళి తమ యొక్క మానసిక స్థైర్యాన్ని పొందడం జరిగింది. ఈ ఘట్టాన్ని ఆశువులో వర్ణించి చెప్పమన్నారు. రోజులెనిమిది ఎంచేను మోజుతోడ, రోజులెనిమిది ఎంచేను అంచు ఏను అని వారి భావన. రోజులెనిమిది ఎంచామే అందం. రోజులెనిమిది ఎంచామే మోజుతోడ, మోజుతోడ ఏగ కాలంబు వికటించే, ఏగ వెళ్ళగా కాలంబు వికటించే, ఏగ కాలంబు వికటించే ఇంక గతులు గీత గీత గణపతి, గీత గణపతి మూర్తులే, గీత గణపతి మూర్తులే, గీత గణపతి మూర్తి సునీతకయ్యే భావస్, గీత గణపతి మూర్తి సునీతకయ్యే దిక్కు లోకానికి, దిక్కు లోకానికా దేవదేవుడవును. ఎప్పటికైనా దిక్కు లోకానికి అంతటికీ ఆ దేవదేవుడే పరమాత్మే దిక్కు కావాలి. ఎంతటి శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసించినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని రాజ్యాధికారాలని సంపాదించినా, ఎన్ని పాండిత్యంతో కూడినటువంటి కావ్యాలు రచించినా, ఎన్ని చేసినప్పటికీ కూడా లోకంలో మనం సిద్ధిని పొందాలి, మన యొక్క జన్మను తరింపజేసుకోవాలి అంటే భగవంతుడే శరణ్యం. కాబట్టి దిక్కు దేవదేవుడే దిక్కై ఆ విధంగా సునీతా విలియమ్స్ తన యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడంతో ఇవాళ ఎంతో చక్కగా భూమి మీదకి చేరుకోవడం జరిగింది. తర్వాత 16వ అక్షరం జ. వారు 20 అక్షరాలు ఇస్తున్నారంటే ఇప్పటికీ మరి 4 అక్షరాలే ఇచ్చారు ఒక ఆవృత్తానికి. 5 ఆవృత్తాలు లేవండి మనకి. 5 4 20 అనుకుని అలా ఇస్తారేమో అనేసి చెప్తున్నా. 16వ అక్షరం జ. జన్మలో జ. మనం జన్మ ఎక్కడ పొందుతాం? భూమి మీదే పొందుతాం. కాబట్టి భూమికి కంపం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. అంటే పర్యావరణ పరిరక్షణ చక్కగా చేయాల్సిన బాధ్యత మనదే. అది 16 కళలతో కూడి ఉన్నటువంటి విద్యను అభ్యసించి మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో 16వ అక్షరం జ. జన్మలో జ. రామసూర్యనారాయణ గారు అంటే 2 పద్యంలో 2 పాదాలు ఆయన చెప్తారు. ఆ భావానికి సరిపోయేటట్టుగా మళ్ళా 2 పాదాలు ఈయన పూర్తి చేస్తారు. ఛందస్సులో మాట్లాడుకోవడం అన్నమాట. పెద్దలందరికీ నమస్కారములు, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సంతిక వేళలో పికల సద్బృందంబు, పికల సద్బృందంబు, పిక లసద్బృందంబు బాగుంది.
పికల సద్బృందము శ్రావ్యంబుగా రావంబుల్ పొనరించుచుండి నవవర్షం బెట్లు కోరెన్మదిన్ నవవర్షం బెట్లు కోరెన్మదిన్ ధీవాల్లభ్యవధాన వైఖరిని సందీపింప చేయన్ పికల్ రావంబుల్ పొనరించెనిట్లరుదుగా రమ్యమ్ముగా చక్కగా నీవే మంచి వధాని వంచు పలికిన్. చాలా సంతోషం. రమ్యమ్ముగా. ఇప్పుడు మొదటి ఆవృత్తం అయింది అంటే ఒక విషయం మొత్తం అడగడంలో యనమండుగురు అడగడం పూర్తయింది. ఇప్పుడు మొదటికి ఎక్కడికి వస్తాం? నిషిద్ధాక్షరి. ఇందాక శ్రీ సీతారామ కళ్యాణం గురించి వారు అడిగారు. కందపద్యం మొదటి పదం చెప్పారు. ఇప్పుడు రెండో పదం చెప్తారు. చెప్తుంటే వారు నిషేధిస్తారు. ఎత్తోవని వారి నోటితో పని. రెండవ అక్షరం నా, ఘనంలో నా. అయ్యా అవధాని గారు చెప్పండి. ఆంగ్ల అక్షరమాలలో క్యాపిటల్ లెటర్స్ అని ఉంటాయి ఆంగ్ల అక్షరమాలలో, కానీ అదే ఆంధ్ర అక్షరమాలలో క్యాపిటల్ లెటర్స్ లేవు. కారణం ఏమిటి? క్యాపిటల్ లెటర్స్ లేవు ఎందుకంటే అన్ని క్యాపిటల్స్ లేవు కాబట్టి. అన్ని క్యాపిటల్సే కాబట్టి. తర్వాత వా నిషేధం. శ్రీలై ఇందాక పాదం ఒకసారి అందరికి చెప్తూ శ్రీలై రాజత్కమ్మై. తర్వాత ఇప్పుడు వకారాన్ని నిషేధించారు ఎందుకంటే వాళ్ళం ఎలాగో రాదు తోక. శ్రీలై రాజత్కమ్మై లీలా. ఆయన రెండు అక్షరాలు చెప్పేశారు ఎందుకంటే ప్రాస అయింది కాబట్టి. రెండో అక్షరం ప్రాస. రెండో అక్షరం మాదే. ఇప్పటికీ ఎలాగో అన్నీ వారు చోరించేశారు, తస్కరించారు అన్నమాట. సినిమా భాషలో చెప్పాలంటే తస్కరించారు. కాబట్టి మాకున్న అక్షరాలను మేము వాడుకున్నాం. లీలా. భద్రాలో భ నిషేధం. క క క క కవిలో క. వ్యస్తాక్షరి నాలుగవ అక్షరం షా. భాషలో షా. వారు ఎంతో సౌజన్యమూర్తి, వరుసగా మొదటి 4 అక్షరాలు ఇచ్చేశారు. ఎవరైనా అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ అక్షరాలు ఇస్తారు వీరికి సౌజన్యానికి. అందుకే ఎంవి సత్యనారాయణ గారు అయ్యారు. పాము తోక పట్టుకుని లాగితే వస్తుంది మొత్తం. ర రమలో రా. కర్ర కాదండోయ్, కరే. అయ్యా అప్రస్తుతం మరియా, కర్ర కాదు కరే. మీరు వ్యాకరణంలో గట్టి పండితులు కదా, వ్యాకరణంలో బాగా కృషి చేశారు మీరు. మా ఇంటి పక్కన కుర్రాడు వ్యాకరణం బాగా చదువుకుంటున్నాడండి. కాస్త గట్టిగా అరిచి మరీ చదువుతున్నాడు. గట్టిగా గట్టిగా అరిచి మరీ చదువుతున్నాడు. ఓకే. రలయో రభేదః అని తెగ చదువుతున్నాడు. ఆయనకు వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం వచ్చేసింది రలయో రభేదః అని. ఇప్పుడు ఈ సూత్రం దూరదర్శన్కు వర్తిస్తుందా? రలయో రభేదః అంటే అర్థం తెలుసా అండి? రాకి లాకి తేడా లేదు అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. స్ఫీలా అని ఒక పదం ఉంది, స్ఫీరా అని కూడా దాన్ని వాడుకోవచ్చు. అలా రాకి లాకి అభేదం. అలాగే ఇంకొకటి ఏంటంటే రెండిటికి సవర్ణత్వం ఉంది. వ్యాకరణంలో చెప్పేది
రెండిటికి సావర్ణ్యం ఉంది కాబట్టి ఆ రెండిటికి భేదం లేదు అని చెప్తారు, అభేదం అని చెప్తారు. ఇప్పుడు వారు అడిగింది వాడుకోవచ్చు అని. దూరదర్శన్ అని ఉన్న చోటన రా తీసేసి లా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆ దూరదర్శన్ వారు మీకు లా ఇచ్చారనుకోండి, హక్కు ఇచ్చారనుకోండి, అప్పుడు పెట్టుకోండి. మగవాలో మా ఎక్కడ మగవాలో మా బాగుందండి, మంచి నిషేధం. లీలా కరమై అనకుండా మాకు అదే కావాలి అలా అనేస్తే తర్వాత పదానికి ఆలోచించాలి కదా. లీలా కరమై అంటారేమో అనుకుని మా అనొద్దు అంటున్నారండి నిషిద్ధాక్షరి ప్రభాకర శాస్త్రి గారు. దానికి మళ్ళీ ఏం చెప్తారో చూడండి. చూడండి ఎంత పట్టుగా అడిగారు. లీలాకరం చివరి వరకు వచ్చేస్తే ఆఖరి అక్షరం వేసేసుకుంటే అయిపోయింది దానికి. అక్కడ ఆ అక్షరం పడినవారు అంతే. అవధాని గారు 20వ అక్షరం నున్ అండి. 20వ అక్షరం వ్యస్తాక్షరి నున్. నున్ నినున్లో నున్. ఇప్పుడు మకారాన్ని నిషేధించారు కాబట్టి భా భా భారంలో భా తకారం నిషేధం, మంచి నిషేధం. గ్య భాగ్య పకారం పదనిసాలో పా. అయ్యా అవధాని గారు, శ్రీనాథుడు ఏదో పద్యం చెప్పాడండి చాలా కాలం క్రితం. పల్నాడుని వెళ్ళి ఆ పల్నాడు మీద పద్యం చెప్పాడు. చిల్లర దేవుళ్ళు, చిన్న చిన్న ఊళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, సెలయేళ్ళు, నాగురాటి నీళ్లు. మీరు అదేదో కూర్చో చెప్పండి, సరిగ్గా రావట్లా. చిల్లర దేవుళ్ళు అన్నాడు అందులో. అంటే చిల్లర దేవుళ్ళు, నోటు దేవుళ్ళు ఉంటారండి. మీరు ఇందాక అడిగారుగా, కండక్టర్ చిల్లర దేవుడే. మనకి చిల్లర ఇవ్వాలంటే వాడిని అడుగుతాం కాబట్టి కండక్టర్ చిల్లర దేవుడే. చిల్లర దేవుళ్ళు అయ్యారు కనుక వాళ్ళకి ఇప్పుడు మిషన్ ఇచ్చేసారు, ఇబ్బంది లేకుండా. ఆయన అలా అడ్డు తగులుతుంటే మళ్ళీ ఇన్ని గుర్తుపెట్టుకోవాలండి. మొదటి పదం గుర్తుండాలి, ఇప్పుడు రెండో పదం నడుస్తున్న పదం గుర్తుండాలి, అప్రస్తుతం కూడా గుర్తుపెట్టుకుంటున్నాడు ఆయన. చెప్తాం కావాలంటే చివరిలో, ఎందుకంటే అది కూడా ఒక ధారాపాతంగా వస్తుంది, కనెక్షన్ ఉంది ప్రతిదానికి. వ్యస్తాక్షరి 11వ అక్షరం వి, విజయంలో వి. 11వ అక్షరం వి, విజయంలో వి. వారు పకారాన్ని నిషేధించారు కాబట్టి. లీలాకర భాగ్య దీ దీ దీవెనలో ది. అదే మీరు ఒకటి చెప్తే నేను ఇంకోటి వాడుకుంటా. అసలు ఇబ్బంది ఏంటంటే నిషేధించకుండా మీరు చెప్పేయండి అంటే మీకు ఇబ్బంది ఏముందండి. క్ష క్ష లీలాకర భాగ్య దీక్ష. బయటపడ్డారు. యతి మాదే. యతి మీద అన్నారు కదా, అంటే సన్నాసులు అందరూ మీ వాళ్ళేనా అని అడుగుతున్నానండి. సన్నాసులు యావత్తుతో ఉన్న వాళ్ళు మా వాళ్ళు, యావత్తు లేని వాళ్ళు మీ వాళ్ళు, అంతే. కాబట్టి లీలాకర భాగ్య దీక్ష మీకు ఉండదండి. ఇప్పుడు అలాగే అంటారు, మళ్ళీ అదే నిషేధిస్తారు. అవధాని గారు 13వ అక్షరం. ఈ అక్షరం చూస్తే కనీసం ఇంకో అక్షరం గుర్తొస్తుందేమో, చూద్దాం. అయ్యా మీరు 13వ అక్షరం ఏంటో కూడా చెప్పండి. యో 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 యకార యోకారములు యో అంటే ప్రయోజనంలో యో. విజయో 13వ అక్షరం యో, యోయోలో యో. 13వ అక్షరం యో, త్రయోదశలో యో. అయ్యా అవధాని గారు, ఈ మధ్య ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటే ఓ పెద్ద సహకార పరపతి సంఘము అని రాశాడండి. అదేంటండి, దాన్ని నాకు అర్థం కాలేదు. పరపతులు ఎవరు? శ్రే అండి, శ్రే పరపతి. మీకు ఏమైనా అర్థమైందా దానికి? ఆ బోర్డు అర్థం ఏమైనా మీకు వచ్చిందా? మహిళా సహకార పరపతి సంఘము, సహకారపరమైనటువంటి పతి సంఘం అన్నమాట. అలా కూడా చెప్పచ్చు. పరపతి ఒకటే పదం అండి, అది కొన్ని పదాలు విడగొట్టేయకూడదు మహానుభావ. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? రలయో రభేద మీరు బాగా చదవాలి. శోచిలోపే చేత్ పాదపూరణం లాంటివి చదవాలి. బాగా చేత్ పాదపూరణం అని
పాదపూరణ విషయం వచ్చినప్పుడు అక్కడ విసర్గ సంధి నియమం, స్వాది సంధి నియమం ఒకటి చెప్పబడుతుంది. స ఏతావానస్తి అన్నట్లుగా అక్కడ స ముహుర్ముహు వందతే అన్నప్పుడు స అన్న చోటన సుప్రత్యయం లోపిస్తుంది అన్నమాట, వ్యాకరణ శాస్త్రంలో చెప్పేది. అక్కడ శోచి లోపేచేత్ పాదపూరణం అని. పూర్వకాలం సూత్రాలు బాగా కంఠస్థం చేసేవాళ్ళు కాబట్టి ఆ విద్యార్థులు ఎవరైతే గురువుని అనుసరించి గురుకులంలో చదువుకునేవారో వాళ్ళు చమత్కారంగా ఇలా అన్నారనమాట, గోచి లోపేచేత్ పంచజింపడం అని. గోచిగుడ్డ చిరిగిపోతే ఇంకో కొత్త పంచిని తీసి పాత పంచిని తీసి చింపాలి. అది గోదావరి పక్కన ఉన్నటువంటి ఆంధ్ర కీరవాణ విద్యాపీఠంలో చదువుకోవడం. మీ అక్షరం చెప్పండి. అక్కడ మాస్టర్ ఈ సూత్రం గుర్తుపెట్టుకోవటానికి అలాంటి కొన్ని గుర్తులు పెట్టుకుంటే కొండ గుర్తు, బండ గుర్తు ఇలా అంటారు కదా. అంటే కొండ బండ అని ఎందుకంటారంటే మొక్క గుర్తు అంటే మొక్క పోద్దు, మేక తినేస్తుంది. శ్రేకి ఎతు ఉందా? లా లా కదా, అందువలన శ్రేలో రేఫ ఉంది కదండి, రేఫకి ఏత్వం ఉంది. అలాగే ఇక్కడ రాఖీ లాఖీ కూడా ఎతు ఉంది కదా. అలాగే రాఖీ లాఖీ రుకారానికి అరు, రేఫకి అరుకారానికి కూడా ఉంది యతి. శ్రేయస్సుని తీసుకురానేవారు మీరు. అప్పుడు మేము శ్రేష్టత్వంతో వెళ్తాం ముందుకి. పోయిందా? బాహాబాహి అంటే భుజాలతో యుద్ధం చేయడం అనమాట. భుజం భుజాలు. మరి ముష్టి అంటే ముష్టి రెండు కూడా. ముష్టి అంటే మన పిడికిలు అనమాట, పిడికిలు గుద్దులతోటి చంపుకోవడం. ఇప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి ఎక్కడికైనా, ఇందాక ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు అంటే పెద్దలు వస్తే మొన్నటి పేపర్లో వార్త వస్తుంది ఎమ్మెల్యే ముఖాముఖి అని. ఇప్పుడు ముఖాముఖి అంటే వాళ్ళు ఏం చేసుకుని ఉంటారు? అందుకనే మిమ్మల్ని వ్యాకరణం చదవమని చెప్పేది. ముఖాముఖి అంటే అక్కడ అర్థం అభిముఖంగా ఉండడం, అంతేగాని ముఖంలో ముఖం పెట్టి కూర్చోవడం కాదు. మీరు అనుకున్న ముఖాముఖి కావాలంటే ఫిబ్రవరి 14కు వెళ్ళండి. మీ ముఖాముఖి కావాలంటే అక్కడికి వెళ్ళండి. స్వీయ అనుభవం కాదు కదా, స్వీయ అనుభవమే, దృష్టమైన స్వీయ అనుభవం. చూసింది కూడా అనుభవమే కదా. మీకు పకారం బాగా నచ్చింది. 7వ అక్షరం కమ్. 7వ అక్షరం కమ్, మళ్ళీ కమ్. 7వ అక్షరం కమ్. ఈసారి రెండోసారి కంపం వచ్చిన కమ్. పకారాన్ని నిషేధించారు కాబట్టి శ్రేష్టమౌ మౌ మౌ. మాకి మావత్ పెట్టడం ఇష్టం. అవునండి, లక్ష్మీదేవిని ఎవరు కాదంటారు? లక్ష్మీదేవి కదా మా అంటే ఎవరు కాదంటారు? అంతే. మరి ఒత్తి చెప్తారు గట్టిగా ఎక్కువ కావాలని. అది అలాగే మా అంటే వద్దు అని కూడా అర్థం. వారికి మా, మీకు మా. శ్రేష్టమౌ లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టమౌ